ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. నిజామాబాద్ జిల్లా మీడియా మిత్రులకు స్వాగతం. అలాగే 2026 నూతన సంవత్సరంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీలకు, ముఖ్యంగా మాలలకు మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్ననే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందినటువంటి మన నూతన సర్పంచులకు ఉత్తేజంతో యువకులు చాలామంది వచ్చారు. అందరికీ కూడా శుభాభినందనాలు తెలియజేస్తూ, మాకు కనీసం వాళ్ళకి గౌరవం ఇవ్వాలనే విధంగా మేము ఈ నెల 10వ తారీఖున శనివారం మరి టీఎన్జిఎస్ భవన్లోని మీద ఉన్న హాల్లో, 2వ అంతస్తుల హాల్లో మేము వాళ్ళకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే దానిపల్లి సూర్యనారాయణ గారు, అలాగే మరి ఈ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మా రాష్ట్ర నాయకులు రవి గారు, అలాగే మందడి భాస్కర్ గారు, మరి చెరుకు రామచందర్ గారు విచ్చేస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఇలా ఘనంగా సన్మానించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజులలో రెంజల్ల రాజేష్ జాతి కోసం పోరాడుతున్న అనేకమైన ప్రోగ్రాంలు ఇచ్చారు. ఆయన కూడా సర్పంచులను ఉత్తేజపరచడానికి వస్తున్నారు. కాబట్టి మాలల్లారా అందరు మేల్కోండి. ఇప్పటికే మన రిజర్వేషన్ వెళ్ళిపోయి మనం చాలా కష్టాలలో ఉన్నాము. మొన్ననే శుభసూచకం ఏంటంటే మన నాగరాజు గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గళమెత్తి మాలలకు జరిగే అన్యాయం గురించి మరి ఆయన చెప్పడం నిజంగా అభినందనీయం. ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంకి వస్తున్నారు కాబట్టి మనకు దిక్కు మొక్కు ఉన్నాడంటే మరి ఆయన ఒక్కడే కాబట్టి తప్పకుండా ఆయన వచ్చి అందరికీ మరి సన్మానం చేస్తారు. కాబట్టి సర్పంచులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒకవేళ మహిళా సర్పంచులు ఉంటే భర్తలను కూడా తీసుకొని రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అందరికి కూడా మంచి సత్కరించి లంచ్ పెట్టి మంచిగా గౌరవంగా పంపిద్దాం అనుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మాలమనాడు వర్గాలుగా ఏర్పడి కేంద్రంలో అంటే రాష్ట్రంలో ఏం సాధించకుండా నాయకులు ఒకరు కొట్టాడుకొని ఈరోజు మన అసలైన అస్తిత్వానికే మోసం జరుగుతున్న రోజులలో మేము సైతం అన్నట్టు నిజామాబాద్లో ఉన్న రవి వర్గం, గైని గంగారాం, విజయ్ కుమార్ మరి వీరందరి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. తప్పకుండా మేము భవిష్యత్తులో కూడా పీవీరావుతో ఫస్ట్ పనిచేసిన గైని గంగారాం వైస్ ప్రెసిడెంట్గా ఉమ్మడి రాష్ట్రంలోనే నేను ఫస్ట్ వైస్ ప్రెసిడెంటు. అలాగే నిన్న మొన్న వచ్చిన కుక్కగొడుగులో పుట్టిన సంఘాలు కూడా మా వాళ్ళు నేను గొప్ప నువ్వు గొప్ప అని, సరే గొప్ప అయితే ఎవరైనా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా మనం జరిగినటువంటి అన్యాయానికి మనము ఈ రోజుకైనా మనము న్యాయస్థానాల ద్వారా మనము తప్పకుండా న్యాయం పొందడానికి మనం సహకరించాలని అందరికి కూడా మాలను కోరుతున్నాం. ఈరోజు చూసినట్టయితే మన భవిష్యత్తును కోల్పోయాం. మన భావితరాలు, మన పిల్లలే మనకు రేపు మా పెద్దలు ఏం చేసిండ్రని దూషించే స్థాయిలో మనం అయిపోయినాం ఈరోజు. కాబట్టి తప్పకుండా ఈ రోజు నుంచైనా కష్టపడి మళ్ళా న్యాయస్థానానికి పోదాం. ఆల్రెడీ ఇంతకుముందే చంద్రబాబు నాయుడు వల్ల పోయిన రిజర్వేషన్ మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా తెచ్చుకున్నాం. కానీ ఈ మోడీ ప్రభుత్వం కావాలని మందకృష్ణతో జత కలిపి ఇదంతా సుప్రీంకోర్టు జడ్జి మీద ప్రెషర్ చేసి ఈరోజు ఏ రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే దానికి తోడు మన రాష్ట్రం మేమేం తక్కువ చేసినాం అన్నట్టు ఈ ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలలో మంచి చేసినప్పటికీ మాత్రం మా జాతికి మాత్రం తీవ్రం అన్యాయం చేసినాం. ఈరోజు కూడా మేము రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం, మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్తున్నాం, మాలల అస్తిత్వం అవసరం లేదా, మాలలు లేదు మీరు ఎక్కడ ఉన్నారు? ఇంతకుముందు కూడా మాలలే మీకు అధికారంలో తీసుకొచ్చిర్రు, మొన్న కూడా ఓటేస్తాము. ఇప్పటికి కూడా మా మీద ఇలాంటి వివక్ష చూస్తే మాత్రం భవిష్యత్తులో తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదని కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలకు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మాకెవ్వరు లేరు, ఒక అంబేద్కర్ తప్ప మాకెవ్వరు లేరు అండగా. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ అనే కొంప కొల్లేరు చేసినట్టు 15% నుంచి 19% వచ్చిన మా జనాభాకు శాతం పెంచడానికి శాతగాని ప్రభుత్వం
మరి ఈరోజు ఇతర కులాలు మేము చెప్పలేం, కానీ వాళ్ళ కోసం పోటీ పడి ముందుకు పోయి చేస్తున్నారు. కానీ మాలలు మీకు ఏమన్యాయం చేసిందని ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా మూల్యం చెల్లించక తప్పదని ఈ కొత్త సంవత్సరంలో మీకు చెప్తున్నాం. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు కాగానే మీరు ఇళ్ళకగానే పండగ అయిందని అనుకోకండి. రేపు ఎంపీటీస్ ఉన్నాయి, జడ్పీటీస్ ఉన్నాయి, అర్బన్ ఉంది. మరి ఆ ఎన్నికలలో మాలల సత్తా తప్పకుండా చూపెడతామని, మాకు న్యాయం జరిగే వరకు మాలల జాతి కోసం పోరాటం చేస్తామని నిజామాబాద్ జిల్లాలతో హెచ్చరిస్తూ, మరి మాలలందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా నుంచి మేము కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఈరోజు మా యొక్క కుల బాంధవులైనటువంటి మాల కుల బాంధవులైనటువంటి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లందరికీ మా యొక్క నిజామాబాద్ మాల మానాడు జిల్లా కమిటీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే వారిని మా కుల బాంధవులను సన్మానించుకోవడానికి ఈ నెల 10వ తేదీన టీఎన్జిఓస్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి మాలల ఆత్మీయ సన్మాన మహోత్సవానికి ప్రతి ఒక్క సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కూడా హాజరవుతున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బాబాసాహెబ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ రాజ్యాధికార దిశగా ముందుకెళ్తేనే మనం ఏదైనా సాధిస్తామని చెప్పేసి కోరుకున్నారు. దానిలో భాగంగా ఒక సర్పంచ్ అనే ఒక స్థాయి ముందు ఒక చిన్న స్టెప్పుగా నేను అనుకుంటున్నాను. ఆ స్థాయి నుంచే మనం రాజ్యాధికార దిశగా ముందుకెళ్ళాలి. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. తప్పకుండా మాలలందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని సవినీయంగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం.